హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలాండ్ ఇమిగ్రేషన్. నా పేరు సాయి తేజ అండి. ఈరోజు డేట్ వచ్చేప్పటికి 11th February 2025. మనకి దుబాయ్ రిక్వైర్మెంట్ వచ్చిందండి. ఇది చాలా ఇమీడియట్ రిక్వైర్మెంట్, ఎందుకంటే మనకి విత్ ఇన్ 2 days లో ఇంటర్వ్యూ ఉంది. అంటే 14th Feb కి మీకు ఇంటర్వ్యూస్ కూడా అవుతున్నాయి. అది ఇండియాలోనే ఇంటర్వ్యూ అవుతున్నాయండి. సో మీకు ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, శాలరీస్ ఎంత వస్తాయి అని చెప్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇమీడియట్లీ కాంటాక్ట్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ వేకెన్సీ అనేది ఈ రోజు నుంచి 2 days తర్వాత వరకే ఉంటాయండి. ఎందుకంటే 14th Feb రోజు ఇంటర్వ్యూస్ అయిపోతాయి. ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత ఉంటాయా లేవా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ ప్రెసెంట్ అయితే 14th Feb రోజు జగిత్యాలలో ఇంటర్వ్యూస్ ఉంటాయండి. సో మన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నన్ను రీచ్ అవ్వండి. సో రేపు ఏంటంటే మీకు ఎలా వెళ్ళాలి, అసలు ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయో ఇంకోసారి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనకి వచ్చేటప్పటికి ఇది దుబాయ్లో మంచి కంపెనీ నుంచి ఉన్నాయండి. సో మెకానికల్ సూపర్వైజర్ కి వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి మెకానికల్ సూపర్వైజర్ కనుకోండి, మనకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. మీకు మినిమం శాలరీ వచ్చేటప్పటికి 40,000 అట్లా వస్తుందండి. 2 years కాంట్రాక్ట్ ఉంటుంది. సో వాళ్ళే 2 years కాంట్రాక్ట్ ఉంది కాబట్టి అకామిడేషన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుడ్ మాత్రం మనమే కుక్ చేసుకోవాలండి. ఇంకోటి ఎలక్ట్రికల్ సూపర్వైజర్ ఉందండి. ఇదైతే మనకు ఒకటే వేకెన్సీ ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనం 45,000 శాలరీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ పబ్లిక్ సూపర్వైజర్ ఉందండి. ఇది వచ్చేటప్పటికి మనకు పబ్లిక్ సూపర్వైజర్ అని ఇచ్చారు, కానీ దేని గురించి అనేది మనకి రోల్స్ అయితే చెప్పలేదు. సో దీని గురించి మినిమం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అప్లై చేయవచ్చు అని చెప్పారు. ఇది కూడా మనకి 2 years కాంట్రాక్ట్ అండి. ఇంకోటి వచ్చేప్పటికి ప్లంబింగ్ సూపర్వైజర్ కూడా ఉందండి. ప్లంబింగ్ సూపర్వైజర్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళు కూడా 40,000 శాలరీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ అది కాకుండా హెల్పర్స్ ఉన్నారండి. హెల్పర్స్ అయితే మనకి 10 members కావాలి, కానీ మనకి జస్ట్ వీళ్ళకైతే 20,000 24,000 శాలరీస్ వస్తాయి. ఇది చాలా తక్కువ రిక్వైర్మెంట్ అండి. 10 members హెల్పర్స్ కావాలి. ప్రాసెసింగ్ ఫీజు కూడా తక్కువ ఉంటుంది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రీచ్ అవ్వండి. దాని తర్వాత ప్లంబర్స్ ఉన్నారండి. ప్లంబర్స్ తో పాటు ఎలక్ట్రీషియన్స్, డ్యూటీ మ్యాన్స్ అండ్ టెక్నీషియన్స్ ఉన్నారు. సో వీళ్ళందరికి కూడా మనకి శాలరీ అనేది కొంచెము తక్కువే వస్తుందండి. 30,000 అట్లా వస్తుంది. కొంతమందికి అయితే 25,000 to 30,000 అనేది పెట్టుకోండి. ఈ అన్ని 2 years కాంట్రాక్ట్ అండి. ఈ అన్ని జాబ్స్ మనకి 2 years కాంట్రాక్ట్ ఉంటాయి. అండ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే కావాలి, నాట్ ఏ ఫీమేల్ రిక్వైర్మెంట్స్ అండి, ఓన్లీ మేల్ రిక్వైర్మెంట్స్ ఇది. సో దీనికి కంపెనీ వాళ్ళు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ టికెట్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. కానీ 2 years కాంట్రాక్ట్ అంటే రిటర్న్ 2 years తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళే ఫ్లైట్ టికెట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. కంపెనీ వాళ్ళే మెడికల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు డైలీ 8 hours డ్యూటీ ఉంటుందండి. వీక్ కి 6 days వర్కింగ్ ఉంటుంది. ఒక రోజు మాత్రమే వీక్ ఆఫ్ ఉంటుంది, అంటే ఒక రోజు మీకు హాలిడే దొరుకుతుంది. అది కాకుండా మెడికల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది కంపెనీయే. అండ్ లోకల్ ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు మనకి దుబాయ్లో ఎట్లా ఉంటుందంటే అండి, సిటీ ఒక దగ్గర ఉంటే కంపెనీస్ అన్ని ఒక సైడ్కి ఉంటాయి. సో ఇక్కడ మనకి క్యాబ్ సర్వీసెస్ ఎలానో అట్లా కూడా అక్కడ కూడా లోకల్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. అది కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు 1 year 15 to 20 days వెకేషన్ హాలిడేస్ ఇస్తారండి. అంటే ఆ 20 days మీరు కావాలంటే ఇండియా వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళొచ్చు. అంటే 2 years మీద మీకు 40 days వరకు వెకేషన్ హాలిడేస్ ఇస్తున్నారు. ఇంకా మీకు ఇవన్నీ కాకుండా యాన్యువల్ లీవ్స్, ఓవర్ టైమ్ ఇట్లాంటివి అనేది ఎక్స్ట్రా అండి. అంటే లేబర్ లాస్ ప్రకారం మీకు ఓవర్ టైం చేస్తే ఇంకా మంచి శాలరీసే వస్తాయి. సో ఇది మనకున్న ఇమీడియట్ రిక్వైర్మెంట్ అండి. సో ఎవరైనా ఈ రిక్వైర్మెంట్ గురించి చూస్తుంటే మాత్రం ఇమీడియట్లీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. నేను ఇంకోసారి చెప్తున్నాను, ఈ రోజు డేట్ వచ్చేప్పటికి 11th Feb, మనకి 3 days లో ఈ రిక్వైర్మెంట్ అయిపోతుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇమీడియట్లీ రీచ్ అవ్వండి. మీకు ఇమీడియట్లీ నేను హెల్ప్ చేయగలుగుతాను. ప్రాసెసింగ్ ఫీజు కూడా చాలా తక్కువ, అంటే చాలా తక్కువలో దొరికిందండి. సో ఈ డీటెయిల్స్ గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింద కనిపించే నంబర్కి కాల్ చేయండి. ఎందుకంటే ప్రెసెంట్ ఆఫీస్కి అయితే రావచ్చు, కానీ ఆఫీస్కి వచ్చే టైం లేకపోతే మాత్రం ఇమీడియట్లీ నంబర్కి కాల్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఆఫీస్కి రావడానికి 3 days 4 days అంటే తర్వాత ఈ రిక్వైర్మెంట్ అయితే ఉండదు. కాబట్టి త్వరగా కాల్ చేయండి, మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇందాక చెప్పినట్టు మనకి 2 days లో ఇంటర్వ్యూ ఉంటుందండి. అది జగిత్యాల లొకేషన్ లో ఈసారి ఇంటర్వ్యూ పెడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఈ ఎలక్ట్రికల్ సూపర్వైజర్స్ కంపెనీస్ ఉన్నాయి అక్కడ. ఆ కంపెనీస్ లో మనకి ఇంటర్వ్యూ తీసుకుంటారు. మనం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతేనే మన ప్రొఫైల్ మూవింగ్ అవుతుందండి. ప్రాసెస్ టైం వచ్చేప్పటికి 30 to 45 days ప్రాసెస్ టైంలో అయిపోతుందండి. కొన్నిసార్లు అయితే 10 days 15 days కూడా అయిపోయినాయి ఉన్నాయి దుబాయ్కి. ఇవి మనం 30 days అని పెట్టుకోవచ్చు. సో మొత్తం ప్రాసెస్ చాలా స్మూత్ గా అవుతుందండి. మీరు కానీ సెలెక్ట్ అవుతే మాత్రం మొత్తం వాళ్ళు బాగానే ప్రొవైడ్ చేస్తారు. అకామిడేషన్ అన్ని కూడా బాగుంటాయి. దానికి మెయిన్ షూరిటీ అండి.
సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద నెంబర్కి కాల్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వర్క్ అప్డేట్స్ గురించి డైలీ వీడియోస్ పెడతాకి మేము ట్రై చేస్తున్నాము. ఏదైనా కొత్త రిక్వైర్మెంట్స్ వచ్చినా కూడా వీడియోస్ అని షార్ట్స్ అని పెడుతూ ఉంటాము. మీకు అది యూజ్ అవుతుంది, ఎందుకంటే మీరు కూడా ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి 100% మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ స్కైలాండ్ ఇమిగ్రేషన్.